వెల్కమ్ బ్యాక్ టు సుమా క్రియేషన్స్. ఈరోజు సింపుల్గా పార్టీ వేర్ మేకప్ ఎలా చేసుకోవాలో చూద్దామా. చిన్న చిన్న ఫంక్షన్స్కి మనమే రెడీ అవ్వచ్చండి. ఇదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు, చాలా ఈజీగా రెడీ అయిపోవచ్చు. ఎలానో నేను చూపిస్తాను చూడండి. చాలామంది డైరెక్ట్గా ఫేస్ పైన క్రీమ్ అప్లై చేసేస్తారండి. అలా చేయకూడదు. ఫస్ట్ ముందుగా వెట్ టిష్యూతో ఫేస్ అంతా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. వెంటనే ఫౌండేషన్ కూడా అప్లై చేయకూడదండి. మేకప్ ఫిక్సర్ని అప్లై చేసుకోవాలి. చాలామంది లేడీస్ ఫౌండేషన్ డైరెక్ట్గా ఫేస్ పైకి అప్లై చేసేస్తారండి. అలా చేయకూడదు. ముందుగా ఫౌండేషను మన అరచేతి మీద అప్లై చేసుకొని రెండు చేతులతో ఫౌండేషన్ని రఫ్ చేసి ఫేస్ పైన డైరెక్ట్గా అప్లై చేయకూడదండి. ముందుగా చిన్న చిన్న డాట్స్గా ఫేస్కి నెక్కి స్పాంజ్తో స్మూత్గా రఫ్ చేస్తూ క్రీమ్ అంతా ఫేస్కి పట్టించాలి. క్రీమ్ అప్లై చేసేసాక 2-3 నిమిషాలు అలానే వదిలేసేయాలండి. టూ 3 మినిట్స్ తర్వాత కాంపాక్ట్ పౌడర్తో ఫేస్కి నెక్కి అప్లై చేసుకుంటూ ఉండాలండి. కొంచెం కూడా గ్యాప్స్ లేకుండా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. కాంపాక్ట్ పౌడర్ వాడిన తర్వాత నేను ఐ షేడ్లో గోల్డ్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తానండి ఫేస్కి కొంచెం షైనింగ్గా రావడానికి. ఇప్పుడు ఐ షేడో కూడా వేసుకుంటున్నానండి. నేను నా శారీకి మ్యాచింగ్ గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది లుక్కీగా. ఐ షాడో ఫినిష్ అయ్యాక చీక్స్కి కూడా లైట్ పింక్ వేసుకుంటున్నానండి. ఇక మిగతా అంతా మీకు తెలిసిందే కదండి. ఐబ్రో పెన్సిల్ పెట్టుకోవడం, కాజల్ పెట్టుకోవడం, మస్కరా, ఐలైనర్. నేను ఈ 2 మాత్రం వాడలేదండి, మస్కరా, ఐలైనరు. ఎందుకంటే నాకు చాలా చెమట పడుతుంది. ఆ రెండిటికి మాత్రం నేను చాలా దూరంగా ఉంటానండి ఎప్పుడు. ఇప్పుడు మనకి అతి పెద్ద టాస్క్ అండి లిప్స్టిక్ విషయంలో. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఏ కలర్ బాగుంటుంది, ఏ కలర్ వాడాలి, ఎలా ఉంటుంది అనేసి. నేనైతే అండి ఎక్కువ మెరూన్, పింక్, బ్రౌన్ ఈ 3 యూజ్ చేస్తూ ఉంటాను. లిప్స్టిక్ వేసుకునే ముందు చాలా నీట్గా పెన్సిల్తో డ్రా చేసుకోండి షేప్ని. అప్పుడే మీకు లిప్స్టిక్ ఈజీగా వేసుకోగలుగుతారు. చివరిగా స్టిక్కర్. ఇంతటితో అయిపోయిందండి. హెయిర్ స్టైల్ మనకి నచ్చింది వేసుకోవచ్చు. నేనైతే కానీ సింపుల్గా కొప్పు పట్టేస్తాను ఎప్పుడు. ఇక జ్యువెలరీ అండి, మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు సింపుల్గానే ఉంటాను. ఈ మేకప్ సింపుల్గా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి మాత్రమే సరిపోతుందండి. ఇది పెళ్లి కూతుర్లకి చేయాలంటే మాత్రము అది వేరే విధంగా చేయాలండి. అది ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. నేను ఇప్పుడు సింపుల్గా చెప్పేశాను మీకు. ఫైనల్గా నా లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సుమ క్రియేషన్స్.